అందరికీ గృహలక్ష్మిత తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వరలక్ష్మి పూజ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మవారికి ప్రభావళి ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే బ్యాక్ మన ఆర్చ్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఎలా తయారు చేయాలో, అది కూడా తమలపాకులతోటి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వరలక్ష్మి పూజకే కాకుండా అన్ని పూజలకు కూడా మనం ఈ ప్రభావళిని తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ప్రభావళి తయారు చేసేదానికి ఒక బేస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఆ బేస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పేపర్ పెట్టుకొని దానిపైన మీకు ఎంత ప్రభావళి సైజ్ కావాలో అంతకి తగ్గట్టుగా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దాన్ని ట్రేస్ చేసుకోండి. అండ్ దానికంటే ఒక 2-3 రౌండ్స్ చిన్నదిగా ఉండేది చూసి పెట్టుకోండి. అంటే మనం గీసినప్పుడు ఇలా ఒక సర్కిల్ లాగా రావాలి. సో పూర్తిగా సర్కిల్ గీయకండి, ముక్కాలు వంతు గీసి ఆపేసేయండి. అండ్ ఇప్పుడు ఈ పేపర్ని మనం కట్ చేసుకుందాం. వంకర టింకరగా కాకుండా నీట్గా ఎగ్జాక్ట్గా మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి. సో ఓవరాల్ కట్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఒక థర్మోకోల్ మీద పెట్టుకోవాలి. థర్మోకోల్ అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి థర్మోకోల్ తీసుకున్నాను. కొద్దిగా అంటే కొంచెం ఇప్పుడు కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దాన్నైనా తీసుకోవచ్చు. బట్ ఇది కొద్దిగా బాగుంటుంది ఈ తమలపాకులు దానికి అనేసి నేను ఇది తీసుకున్నాను. సో మీకు లేకపోతే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే ఏ అట్ట అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అదంతా ట్రేస్ చేసుకొని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో మీకు కావాలి అనుకుంటే ఇంకా మిగతా డెకరేషన్స్కి ఇలా పిన్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న బేస్ కింద పెట్టి దానిపైన దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట, ఫ్లవర్స్తో కానీ అట్లా. సో ఇప్పుడు మనకు ప్రభావళి కావాలి కాబట్టి నేను జస్ట్ నార్మల్గానే ఇట్లా ఈ బేస్ కాకుండా కిందది లేకుండా జస్ట్ మనం కట్ చేసుకున్నది మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ థింగ్స్ వచ్చి తమలపాకులు అనమాట. తమలపాకులు అన్నీ కరెక్ట్ సైజులో ఉండేట్టు తీసుకోండి. ఒకవేళ 1-2 అటు ఇటు ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా తీసుకోకుండా అన్నీ ఇంచుమించుగా దగ్గరగా ఉండేట్టు చూసుకోండి. తర్వాత అలా తీసుకొని తొడాలు కట్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి 2 రకాలుగా చేసుకోవచ్చు. అంటే ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి అనమాట. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. అంటే జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం అనమాట. సో నేనైతే డార్కే ఉపయోగించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఉల్టా మడత పెడుతున్నాను. సో మీకు ఎలా నచ్చి ఎలా అందంగా అనిపిస్తే అలా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిల్ని మడత పెట్టి స్టేపుల్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న థర్మోకోల్ మీద ఇలా పిన్ చేసుకోవాలి. బాల్ పిన్స్ తోటి ఇలా పిన్ చేసుకోవాలి. కొద్దిగా ఆర్టిస్టిక్గా చేసుకోండి. అంటే ఏదో పిన్ చేసాం కదా అన్నట్టు కాకుండా కొంచెం చూసుకొని నీట్గా పిన్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది కొద్దిగా విడివిడిగా అట్లా అనిపిస్తోంది కాబట్టి దాన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేయడానికి కోసం మనం ఓవర్లాప్ చేద్దాం. అంటే ఈ ఒకటి మధ్యలో గ్యాప్ కనిపిస్తోంది కదా, సో దాని మీద ఇంకొక తమలపాకు పెట్టేయాలన్నమాట. సో దాన్ని కూడా అలా పిన్ చేసేస్తే చిక్కగా నీట్గా అందంగా ప్రభావళి కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనం పిన్స్ ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి ఇవి అందంగా ఉండవు కాబట్టి కలర్ఫుల్గా ఉండడానికి మనం పువ్వులు గుచ్చుకోవాలి. ఈ పువ్వుల పాటు మన ఇష్టం అనమాట. మనకి ఎంత అందంగా మనం క్రియేట్ చేయగలిగితే, ఎంత డెకరేట్ చేయగలిగితే అంత అందంగా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 రకాలైన ఫ్లవర్స్ని వాడాను. అంటే ఫ్లవర్స్ అయితే ఒకటే, బట్ కలర్స్ మాత్రం 2 వాడాను. సో ఎల్లో అండ్ కనకాంబరం కలర్, అంటే పీచ్కి దగ్గరలో ఉంటుంది కదా రోజు, అదనమాట ఇది. సో ఇలా ఆల్టర్నేట్గా పెట్టేసుకోవాలి. వీడియోలో మీకు కింద థర్మోకోల్ కనిపిస్తోంది కదా, అదైతే మనం పెట్టినప్పుడు కనిపించదు. ఒకవేళ మీకు కనిపిస్తుంది అనుకుంటే కనుక గ్రీన్ క్లాత్ ఫస్టే చుట్టేసేయండి. ఎప్పుడైనా కూడా ఈ థర్మోకోల్ కనిపించకుండా ఉండాలి అంటే ఆల్టర్నేట్ వచ్చి గ్రీన్ క్లాత్, దానికి ముందే మనం ఫిక్స్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో నాకు ఈ ప్రభావళి. సో ఇలాగా అమ్మవారికి తయారు చేసుకొని మీ చేతులతో మీరు బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదో చూస్తున్నారా అమ్మవారికి బ్యాక్ ఎంత బ్యూటిఫుల్గా, ఆ ఫుల్ గ్రీన్ బ్యాక్. సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు. ఇది అమ్మవారికే కాకుండా
వినాయకుడికి పెట్టుకోవచ్చు, కృష్ణుడికి పెట్టుకోవచ్చు, ఇలా ఎవరికైనా ఏ దేవుడికైనా మీరు మీ ఫోటోకి కానీ ఐడల్కి కానీ ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు ఛానల్ని వాచ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.